2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. నెగెటివ్ ఎనర్జీస్ అండి. నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ధనవంతులు ధనహీనత అనేటువంటిది పొందడం కానీ, బాగా ధైర్యవంతులు బలహీనంగా మారిపోవడం కానీ, రుణ బాధలు అప్పులు అనేటువంటివి పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, చాలా రకాల ప్రభావాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు ఈ నెగెటివ్ ఎనర్జీస్లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది, అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు, తన లోపల నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు. అది స్వతహాగా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉంటే, కొన్ని బయట యొక్క పరిస్థితి, ప్రకృతి యొక్క ప్రభావం వల్ల, వేరే మనుషుల వల్ల కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి వాటిలో 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటాము. స్థల దోష శక్తి అంటే ఏమిటి అంటే ప్లేస్. చాలామంది మీరు కూడా బాగా గమనించే ఉంటారు. ఓ వ్యాపార స్థలం పెట్టేటప్పుడు ఆ షాప్లోకి వెళ్ళాక నాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ షాప్లోకి వెళ్ళాక నాకు అసలు కలిసి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆత్మలో తిరుగుతున్నట్టుగా, లేకపోతే ఏదో ఒక భయము, ఒక నష్టాలు అనేవి ఎక్కువగా జరిగాయి. ఇలాంటివన్నీ స్థలం కొద్దీ ఎందుకు మారుతూ ఉంటాయి? ఇలాంటివన్నీ స్థలం విషయంలో ఎందుకు మారుతూ ఉంటాయి అంటే స్థలదోష శక్తి వల్ల. ప్రతి ప్లేస్లోనూ ఒక ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది. గుడిలో ఉండేటువంటి ఎనర్జీ మన ఇంట్లో ఉండడం అసాధ్యం, మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ బయట అడవిలో ఉండడం అసాధ్యం. సో ఇక్కడ ఏంటి అంటే స్థలదోష శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క జాతక రీత్యా మీకు తూర్పు దిక్కు అనేటువంటిది బాగా కలిసి వస్తూ అదే ఇంట్లో మీరు బాగా రాణించగలుగుతున్నారంటే ఆ ఎనర్జీస్ అనేటువంటి మీకు చాలా బాగా కలిసి వస్తున్నాయి అని అర్థం. దీన్నే స్థలదోష శక్తి అంటారు. ఈ స్థలదోష శక్తి ఉండడం వల్ల, సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలామంది రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు, మరణము కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. మానస దోష శక్తి అంటే ఏమిటి అంటే మానసికంగా మనస్సు నుంచి పుట్టేటువంటిది అనమాట. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఐశ్వర్యము, డబ్బు, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క మనసులో పుట్టే ఆలోచనలన్నీ కూడా ద్వేషపూరితంగా, కల్మషంగా, కలుషిత భావనతో ఉండి ఒక డిస్ట్రక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. కోపము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎంత డబ్బున్నా, ఒక స్విట్జర్లాండ్లో బెంజ్ కార్లో వెళ్తూ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఓవర్ థింకింగ్ ఇక్కడి నుంచే పుడుతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఇక్కడి నుంచే పుడతాయి, నిద్ర పట్టదు, ఆహారం తీసుకోరు, తర్వాత ఇన్సోమ్నియా, నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి ఇబ్బంది, తర్వాత డిప్రెషన్ అంటే ఏదో కోల్పోతున్నారనేటువంటి ఒక భావన, దుఃఖము, ఇక్కడ బాధగా ఉండి ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైపోతూ ఉంటారు. సో అది మానస దోష శక్తి అండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినా సరే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది చూడండి, టీనేజర్స్ లేదా స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషము, వేరే వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, అంటే ఈ వ్యసనపరులు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తాగడం, డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది. ఎందుకు? అవతల వాళ్ళ యొక్క మానస దోష శక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక మూడోది ఏమిటి అంటే అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందండి. అభిచార శక్తి, ఆచారము అంటే ఏమిటి అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా కొంతమంది మీ మీద ద్వేషంతో చేసేటువంటి పనులు అన్నమాట. అంటే చేతబడి చేశారు, ప్రయోగాలు మా మీద చేశారు, మాకేదో నిమ్మకాయలు పెట్టారు, ఇంట్లో ఏదో కనబడుతూ ఉన్నాయి, తెలియనటువంటి భయము, వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో అశాంతి ఉంది. అభిచార శక్తి అది ఖచ్చితంగా చేస్తే 100% అది ఉంటుంది. కొన్ని వందల వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారండి. అభిచార శక్తి చాలా భయంకరమైనటువంటిది అనమాట. శత్రుత్వం అనేటువంటిది పెరిగిన తర్వాత ఇది వాళ్ళ చేత ప్రేరేపింపబడి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి శక్తి. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిచార శక్తి. తర్వాత ఏమిటి అంటే ఆఖరిది 4వది అసుర శక్తి. కొంతమంది ఇళ్లలో ఏమిటి అంటే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మేము పడుకున్నప్పుడు పీక మీద ఎవరో కూర్చుని మమ్మల్ని నొక్కుతూ, ఊపిరి ఆడకుండా, మాటలు మాట్లాడకుండా, చేతులు మాత్రం కదులుతున్నాయి కానీ ఏమాత్రమో మాకేం తెలియట్లేదు, భయం పడుతోంది. నేను ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల ఎవరో చేయి వేసినట్టుగా అనిపిస్తోంది. నేను తిరుగుతూ ఉంటే మా ఇంట్లో నేను పడుకున్నప్పుడు గజ్జెల సౌండ్ వినబడుతోంది. లేకపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా, నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా,
నా కలలోకి వచ్చి నువ్వు రా చనిపో నాతో పాటుగా వచ్చేయి అని పిలుస్తున్నట్టుగా ఒక తెలియనటువంటి ఒక భావనకి గురవుతూ ఉంటారు. అది అసుర శక్తి అండి. నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల అలాంటివన్నీ ఖచ్చితంగా కనబడతాయి. ఇవి నేను 4 చెప్పాను, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కొన్ని వందలు చెప్తారండి ఇలాంటివి. సో భయపడడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇది అసుర శక్తి. ఈ 4 కూడా ప్రతి రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్ర జాతకులకి ఈ యొక్క ఆత్మలు కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అలా ఎలా చెప్పబడుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ అవి చెప్పబడ్డాయండి. ఈ విధంగా మనం చూస్తే మీనరాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక ప్రధానంగా మీనరాశి ద ఒరిజినల్ 12th లార్డ్ అండి, ఆఖరి రాశి అనమాట. మోక్షస్థానము, వ్యయస్థానము అన్నీ అనమాట. సో మేజర్లీ ఏంటి అంటే అంతు చెక్కనటువంటి వ్యక్తులు. వీళ్ళకి దీంట్లో ఉండేటువంటి రేవతి నక్షత్ర జాతకులకి, పూర్వభాద్ర 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ను గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. నాట్ ఓన్లీ పారానార్మల్ యాక్టివిటీస్ అండి, స్పిరిచువాలిటీని కూడా వీళ్ళు అనుభవించగలరు. అంటే నార్మల్గా అందరూ ఒక డైమెన్షన్లో సృష్టిని, ప్రపంచాన్ని చూస్తుంటే వీళ్ళు వేరే డైమెన్షన్లోకి వెళ్ళి ఒక సిద్ధయోగిలాగా, ఒక మహాయోగిలాగా ఆలోచించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి. అది వీళ్ళకి ఎప్పుడు కనబడతాయి అంటే వాళ్ళ యొక్క కర్మ సిద్ధించినప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ కోసం మనం మాట్లాడుతున్నాము. నెంబర్ 1 అసుర శక్తి, నెంబర్ 2 మానస దోష శక్తి. ఈ 2 కూడా వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పొచ్చండి. మానస దోష శక్తి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారంటే జనరల్లీ వీళ్ళు డబ్బుకి, మెటీరియలిస్టిక్ థింగ్స్, బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాలకి ఎక్కువగా విలువ ఇవ్వరు, వాటి మీద ఫోకస్ చేయలేరు. ఒకవేళ వీళ్ళు కనుక చేస్తే వీళ్ళు చేసినంతగా ఎవరు పెర్ఫామ్ చేయలేరు, అంత గొప్పగా వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీళ్ళు జనరల్లీ మంచితనానికి, మానవత్వానికి, దైవీకమైనటువంటి పనులకి, స్పిరిచువాలిటీకి ఎక్కువగా విలువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా మీనరాశి వాళ్ళకి కష్టాలు, అప్పులు, బాధలు, ఏడుపులు ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అది చూసి వాళ్ళని మనం తేలికగా తీసుకోవడానికి లేదు. వాళ్ళు మనకంటే బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం చూడొచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్లో ఉంటుంది ఆ ఐక్యూ లెవెల్స్ అన్నీ కూడా. అయితే ఈ మానస దోష శక్తి వల్ల ఎంత వద్దన్నా, ఎంత కాదనుకున్నా చాలా సీక్రెట్గా దాచుకున్న డబ్బులు కూడా మీకు ఖర్చు అయిపోతాయి, రూపాయి కూడా నిలబడదు. బికాజ్ ఆఫ్ మానస దోష శక్తి. మీరే ఉంచారు అంతే. ఇప్పుడు పెట్టి నేను అసలు ముట్టుకోకూడదు అనుకుంటారు, గంట తర్వాత మీరే తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తారు, అది ఉంటుంది. ఒకవేళ మీరు విదేశాలు వెళ్ళాలి, నేను స్థిరపడాలనుకుంటే 100% అది సిద్ధిస్తుంది. మీకు విదేశాలు వెళ్ళిన తర్వాతనే బాగుంటుంది. నా ఉద్దేశం విదేశాలనే కాదండి, పుట్టిన చోట నుంచి దూరం అని అర్థం, ఫార్ అవే ప్లేసెస్ అనమాట. సో దూరపు ప్రాంతాలు వెళ్ళి స్థిరపడాలని కోరుకునే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది. అద్భుతమైన లైఫ్ అంటే ప్రశాంతత ఎక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కడున్నా నిలబడదు, ప్రశాంతత అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఈ గుడులకి సంబంధించిన వ్యాపారములు, పనులు, పూజా సామాగ్రి ఇలా అన్నమాట. వాటికి సంబంధించిన విషయాల్లో వడ్డీ వ్యాపారాలు, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్, టీచర్స్, ఎక్కువగా మీనరాశి వాళ్ళ టీచర్స్గా బాగుంటారు, మోటివేషనల్ స్పీకర్స్గా బాగుంటారు, ప్రవచనకర్తలుగా బాగుంటారు, 10 మందికి బోధించేటువంటి గురువులుగా, యోగులుగా చాలా బాగుంటారు అన్నమాట. వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకున్న మానస దోష శక్తి వల్ల ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, బాగా తీవ్రమైన ఆలోచనలు. ఎందుకంటే ఏదో ఒక శోధన, లోపల ఏదో వెతుకుతూ, ఏదో చేస్తూ, వీళ్ళతో వీళ్ళే మాట్లాడుకుంటూ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ యోగికి ఉండేటువంటి లక్షణాలు అనమాట. దానివల్ల ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తాయి, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది మీనరాశి వాళ్ళకి లవ్ ప్రాబ్లం, లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. నా జీవితంలో ఎందుకు ఇంత కష్టాలు ఉన్నాయి మీనరాశి వాళ్ళకి అంటే అది కర్మదోషం వల్ల కలుగుతోందమ్మా. ఎందుకంటే నాతో కూడా చాలామంది చెప్పారు, మీరు అన్నీ చెప్తున్నారు మీనరాశి వాళ్ళకే కావాలని ఇలా చెప్తున్నారు అని. కాదండి, మీనరాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. బాహ్య ప్రపంచపు పదార్థాలతో వాళ్ళని పోల్చడం కరెక్ట్ కాదు, అందుకే చెబుతూ ఉన్నాను. ఈ లవ్ బ్రేకప్స్ అనేటువంటివి, బంధాల నుంచి దూరం అవ్వడం లాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి. తర్వాత అనవసరమైన విషయాల్లో మంచితనానికి వెళ్ళి లీగల్గా ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి, అది కూడా చూస్తారు ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటి అంటే ద ఒరిజినల్ 4th and 7th లార్డ్ మీకు బుధుడు అండి. దీనివల్ల మీ మ్యారేజ్కి, తర్వాత మీ కుటుంబానికి చాలా ఇంటర్లింక్ ఉంటుంది. ఎలాంటి పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యకి, తల్లిగారికి పడకపోవడం, లేదా మీ భర్తకి, మీ అమ్మగారికి పడకపోవడం, ఇలాగనమాట. అంటే లేకపోతే పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేయడం,
చదువు ఉన్నత విద్య నుంచి మానేయడం, అంటే చాలామంది హైయర్ స్టడీస్ చదువుతూ మధ్యలో మానేస్తారు పెళ్ళైన తర్వాత. ఇలా అనమాట. మీ హైయర్ ఎడ్యుకేషన్కి, కుటుంబానికి, మీ తల్లిగారికి, మీ పార్ట్నర్కి లేదా మీ బిజినెస్కి, ఈ రెండిటికి కూడా ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుంది. సో దీనివల్ల ప్రశాంతత అనేటువంటిది కోల్పోవడం అవకాశం ఉంటుంది. సో పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకున్నటువంటి కాంబినేషన్స్కి అనువైనటువంటి పార్ట్నర్ని వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం ఎందుకని చెప్తూ ఉన్నానంటే, చాలామంది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం వల్ల ప్రశాంతత అనేటువంటిది కోల్పోయే విధంగా పెళ్ళైన తరువాత నాకు ఆ దోషం ఉందని అప్పుడే రియలైజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా పెళ్ళికి ముందునే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సయాటికా పెయిన్స్, స్పాండిలైటిస్ పెయిన్స్, వెరికోస్ వెయిన్స్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్, కిడ్నీలో స్టోన్స్, ఫ్యాటీ లివర్ కానీ, ఎందుకంటే శని మీకు 12th లార్డ్ అండి, లాంగ్ లాస్టింగ్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ ఇస్తారు. సో వీటి విషయాల్లో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే శని ఇవే కాకుండా లీగల్ లిటిగేషన్స్, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మోసపోవడాలు, నమ్మి మోసపోయేటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారండి. అంత మంచి వాళ్ళు కాబట్టి అతి మంచితనం పనికి రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో మేజర్లీ ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితులన్నీ మీకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తే, సో మీకు 6వ స్థానంలో రవి బుధులు ఇప్పటి వరకు యోగించారు. సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి వాళ్ళు 7వ స్థానంలోకి వెళ్ళడం వల్ల బిజినెస్ మ్యాన్స్, ఎంటర్ప్రీనర్స్కి, స్టాక్స్, షేర్స్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వాళ్ళకి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో, పబ్లికేషన్స్లో, మీడియా రంగంలో మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకేమీ తిరుగులేదు. కానీ గురుబలము అనేటువంటిది మీకు 40 రోజుల తర్వాత పెరగబోతుందండి. నవంబర్ 1st వీక్ దాకా ఓపిక పట్టండి. ఆ తర్వాత నుంచి ఊహించనటువంటి ఆకస్మిక ధన లాభము అనేటువంటిది మీరు చూస్తారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకోకుండా ఓకే అయిపోతాయి. సంతాన విషయంలో గుడ్ న్యూస్ వింటారు. సంతానము కాదు, వాహన యోగాలు, బంగారం కొనేటువంటి యోగాలు, వస్త్ర యోగాలు, వస్తు యోగాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ 40 days కష్టపడాలి, కష్టపడతారు, జాగ్రత్త పడండి. పర్సనల్ చార్ట్ చూసుకునే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. సో చూసారు కదండి, ఈ తులారాశికి సంబంధించి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మ అనుసారేణ, అంటే మీ కర్మని అనుసరించి పర్సనల్ చార్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నా, ఏదైనా కొత్త కార్యం చేపట్టాలి అన్నా, అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది రాహు బాలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తారు, వచ్చేస్తాయి డబ్బులు అనేటువంటి విషయంలో. ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి అలా చేస్తారండి. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత, గోచారంతో సమన్వయం చేస్తూ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత, మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.